నిజమే, ఒక వ్యక్తి ఏదైనా ప్రారంభిస్తున్నప్పుడు, దేవుని కోసం పరిచర్య చేయాలన్నప్పుడు, దేవుని కోసం పాడాలన్నప్పుడు, దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేయాలన్నప్పుడు, దేవుని వాక్యం చెప్పాలన్నప్పుడు, ఇది గొప్ప కార్యంగా దేవుడు చూస్తాడు. కాబట్టి సాతానికి అది ఇష్టం ఉండదు. ఏ విధంగానే సరే నీవు చేసే పరిచర్యను ఆపాలని, నీవు చేసిన ప్రార్థన జీవితాన్ని ఆపాలని, దేవుని కోసం పనిచేసే ఈ మనస్సును నీలోంచి తీసివేయాలని వాడు ప్రయత్నం చేస్తాడు. అప్పుడు నువ్వేం చేయాలో తెలుసా? నీకు వచ్చినటువంటి ఆ సవాళ్ళను, నీకు వచ్చినటువంటి ఆ పరిస్థితులను ప్రార్థనతో ముడిపెట్టాలంట. ప్రైజ్ ది లార్డ్. దేంతో ముడిపెట్టాలి? ప్రార్థనతో ముడిపెట్టాలి. ఎప్పుడైతే నువ్వు ప్రార్థనతో ముడిపెడతావో వచ్చే ప్రతి వ్యతిరేకతలలో దేవుడు నీకు విజయాన్ని ఇస్తాడు. అపవాది వేసే ప్రతి అడ్డుబండల మీద దేవుడు నీకు విజయాన్ని ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి ప్రతి క్షణము మనం చేస్తున్నటువంటి కేవలము పరిచర్య విషయంలోనే కాదు, మనం చేస్తున్న ఉద్యోగంలో కానివ్వండి, మనం చేస్తున్న పనులలో కానివ్వండి, మనం వెళ్తున్న ప్రయాణాల్లో కానివ్వండి, అన్ని విషయాల్లో కూడా ఎవరి మీద ఆధారపడాలి? దేవుని మీద ఆధారపడినప్పుడు ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు? మనకి విజయాన్ని ఇస్తాడు. మన మార్గంలో దేవుడు సరళము చేస్తాడు. కాబట్టి